హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎట్లా ఉన్నారు? ఆల్ రైట్. ఒక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చినండి. వాళ్ళ గెస్ట్ చేయండి. ఓకే, ఆల్ రైట్. లవ్ లైఫ్. అసలు లవ్ లైఫ్ అంటే ఏంటి? లవ్ లైఫ్, దీస్ ఆర్ టూ డిఫరెంట్ వర్డ్స్, బట్ వెన్ యూ పుట్ టుగెదర్ ఇట్స్ లైక్ అన్నీ కూడా మనము ప్రేమిస్తూ వాటిని చూస్తూ ఆనందంగా ఉండటము, సంతోషంగా ఉండటము. సో లవ్ లైఫ్ అంటే ఏంటి? మన లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా మీరు చూసుకుంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మీరుండే ఇల్లు, మీరు వెళ్ళే స్కూలు, మీరు వెళ్ళే ఆఫీసు, మీరు చేసే బిజినెస్, మీరు చూసే టీవీ, మీరు కూర్చునే చోటు, మీరు కలిసే మనుషులు, మాట్లాడే మనుషులు, తిరిగే మనుషులు, అంత సమస్తంలో కూడా మన లైఫ్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ ద లైఫ్ కదండి. ప్రతి ఒక్క లైఫ్ ఇట్లాగే ఉంటుంది. అఫ్కోర్స్ డైలీ రొటీన్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అంత తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వస్తువులు, ఇంట్లో టీవీ చూస్తారు కాసేపు. దిల్ హ్యావ్ ఫన్ వాచింగ్ మూవీస్, దిల్ హ్యావ్ ఫన్ వాచింగ్ సమ్ అదర్ ఫనీ కార్టూన్స్ ఆర్ సంథింగ్, విజిటింగ్ ప్లేసెస్, అండ్ ప్లేసెస్ని చూస్తూ ఉంటారు. అన్నిటినీ కలుస్తూ ఉంటారు, చూస్తుంటారు, మాట్లాడుతుంటారు, వెళ్తుంటారు, వస్తుంటారు. వాళ్ళ డైలీ రొటీన్ యాక్చువల్గా లైఫ్లో మన రెగ్యులర్ రొటీన్ ఇది. కొంతమంది పని చేసుకుంటానే ఉంటారు, కొంతమంది వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టు అదే పనిలో ఉంటారు. సో ఇదంతా కూడా లైఫ్, రెగ్యులర్ లైఫ్. అండ్ అఫ్ కోర్స్ దీనిలో అప్స్ అండ్ డౌన్స్ అవి అన్నీ చాలా ఉంటాయి. సో లవ్ లైఫ్ అంటే ఏంటి? ఇందులో లవ్ లైఫ్ అంటే ఏమీ లేదండి, సింపుల్. ప్రతి ఒక్క దాన్ని కూడా మనము దాంట్లో ఉంటూ, చూస్తూ, వింటూ, మాట్లాడుతూ, నవ్వుతూ, ఆనందంగా, సంతోషంగా ఉండటం. సో దాన్నే లవ్ లైఫ్ అంటారు. లవ్ యువర్ లైఫ్ అనేది మన ఛానల్ పేరు. నేను చెప్తున్నది లవ్ లైఫ్ అనేది అంటే మన లైఫ్ని మనము ఎంతగా ప్రేమిస్తున్నాము, ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్న దాన్ని బట్టి, ప్రతి ఒక్కటి దాన్ని చూస్తున్నది బట్టి, మాట్లాడుతున్న మనుషుల్ని బట్టి, జరుగుతున్న రెగ్యులర్గా రొటీన్ని బట్టి మనము ఎట్లా ఉంటున్నాము అనేది మన లవ్ లైఫ్. సో ప్రతి దాంట్లో మనం ఒక సంతోషాన్ని వెతుక్కోవాలి, ప్రతి ఒక్క దాంట్లో ఒక ఆనందాన్ని వెతుక్కోవాలి. ప్రతి దుఃఖంలో కూడా అఫ్కోర్స్ దుఃఖం అనేది కొంత టైం వరకు ఖచ్చితంగా ఉంటుంది, అది శాశ్వతం అనేది అయితే కాదు. ఆ దుఃఖాన్ని కూడా మనం ఓవర్కమ్ చేస్తూ దాన్ని ప్రేమించాలి. ఎందుకంటే ఒక దుఃఖం ఉంటుంది కాబట్టి ఆ దుఃఖం దాటిపోయాము అంటే మనకి ఏదో మంచి జరిగిందనే కదా. సో దాన్ని ప్రేమించటము, దాన్ని ఊహిస్తూ, ప్రేమిస్తూ ఈ దుఃఖాన్ని ఓవర్కమ్ చేస్తూ ఉండడమే లవ్ లైఫ్ అండి. ప్రతి విషయం, ప్రతి వస్తువు, మీరు కొనే ప్రతి వస్తువు, బయట వస్తువు కొనవచ్చు, లేకపోతే బయట ఏదైనా మీరేమైనా అమ్మవచ్చు, లేకపోతే మీరేమైనా బయట కలవడానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా మీరు రెగ్యులర్గా చేస్తుంది ఏదైనా ఉండొచ్చు. ప్రతి దాంట్లో సంతోషం అనేది వెతుక్కోవడం అనేది లవ్ లైఫ్ అండి. సో మన లైఫ్ని ఎంత లవ్ చేస్తే మనము అంత హ్యాపీగా, అంత హెల్తీగా ఉంటాము. సో ద మెయిన్ రీజన్ ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి అంటే, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము వచ్చిన ఆ ఆటుపాట్లన్నీ కూడా మనము దాన్ని ఓవర్కమ్ చేస్తూ దాంట్లో సంతోషాన్ని వెతుక్కోవడమే లవ్ లైఫ్. సో మన లైఫ్ని మనము అంతటిని కూడా ఆస్వాదిస్తున్నాము, ప్రేమిస్తూ ఆస్వాదించడము. సో ఇట్లా చేయటం వల్ల ఏంటి, అసలు ఈ టాపిక్ ఏంటి అని మీరు అడిగితే ఏంటి అంటే, మనము హెల్తీగా తయారవుతామండి. ఎందుకంటే మనము పాజిటివ్గా ఎప్పుడైతే మనము పాజిటివ్గా థింక్ చేయడం మొదలు పెడతామో, ఎప్పుడైతే మనము దాంట్లో ప్లెజర్ని, సుఖాన్ని మనం దాంట్లో చూడడం కానీ, గ్రహించడం కానీ చేస్తామో, మనకి డిఫరెంట్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకు ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఒకటి ఫామ్ అవుతుంది, సెటప్ అవుతుంది. సో ఈజీ కాదు నేను చెప్పినట్టు, బట్ మనం ఏం చేయాలి అంటే ఏం చేయలేమండి. బికాస్ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కరికి, నేను చెప్పినట్టు ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్కరికి ఒకటి జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక సందర్భం ఉంటుంది. కానీ దాన్ని ఓవర్కమ్ చేయాలి. దాన్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ అది దాటితే వచ్చే సంతోషాన్ని ఏంటో మనం ముందే గ్రహించి పాజిటివ్గా ఉండి దాన్ని ప్రేమిస్తే చాలా హ్యాపీగా ఉండగలము, హెల్తీగా ఉండగలము. మన చుట్టూ ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళు హెల్తీగా ఉంటారు. సో ఎందుకు అంటే మనం వీఆర్ గివింగ్ పాజిటివ్ వైబ్రేషన్స్. మన చుట్టూ ఉన్న వాళ్ళు హెల్తీగా ఉండడం అంటే ఏంటి, మనం చూసినప్పుడు, వాళ్ళు మనం చూసినప్పుడు మనం పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తున్నాము. సో ఆ రకంగా మనము హ్యాపీగా, హెల్తీగా ఉంటాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నానండి. నచ్చితే మీకు నిజంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఏ క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో పెట్టండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నదో మెన్షన్ చేయండి. నాకు తగ్గట్టుగా, నాకు తగినంతగా, నా తగ్గ స్ట్రాటజీస్, నా హెల్ప్ నేను ఖచ్చితంగా కమెంట్స్లో రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ that I'm here today in front of this. Thank you very much for your love and support.
ఇంకా మంచి టాపిక్స్తో మేము ముందుకు వస్తాను. ఇది చేస్తూ ఉండండి, ఈ ప్రాక్టీస్ చేస్తుండండి, అండ్ యూ విల్ బీ అన్ అమేజింగ్ పర్సన్. ఆల్ రైట్, ఫర్ నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. సంతోష్ కుమార్ శెట్టి.